ఈరోజు ఈ కార్యక్రమం ఈ రూపాన జరగడానికి ప్రధానమైన బాధ్యత తీసుకొని అందరినీ కదిలించి ఇక్కడికి తీసుకొచ్చిన మీ మోహను ఆయన టీము అందరికీ ముందుగా అభినందనలు. ప్రభుత్వం వారితో సంప్రదింపులు చేసి ఈ పని సానుకూలంగా జరగడానికి గట్టి ప్రయత్నం చేస్తున్న ప్రొఫెసర్ కోదండరామ్ గారికి కూడా నా అభినందనలు. వేరు సంఘాలుగా ఉండి కలిసి ఉండే బలాన్ని మీకు అందకుండా ఉన్న టైంలో మీ అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి తిరిగి ఉద్యమం చేయాలి అనే ఉద్దేశంతో పనిచేసిన మా రమేష్ గారికి అభినందనలు. రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు దాదాపు 1,50,000 మంది 2 రాష్ట్రాల్లో, ఇప్పుడు 2 రాష్ట్రాలు, ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం గ్రామీణ వైద్యులు, అంటే ఇప్పుడు మీరు పిఎంపి ఆర్ఎంపీని పిలుచుకునే ఈ గ్రామీణ వైద్యులు, వీళ్ళందరి సేవలు ప్రభుత్వం వినియోగించుకోవాలనే కోరిక వాళ్ళకి కలిగింది. ఆరోగ్య రంగంలో స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సుజాతారావు గారికి ఈ పని అప్పచెప్పారు. డాక్టర్ ఏపీ రంగారావు గారిని, నేను, డాక్టర్ మురళీధరు, డాక్టర్ రామయోగయ్య, ఇట్లా 4 కూర్చున్నాం మా చేంబర్స్లో. మీరు ఒక సిలబస్ తయారు చేసి మా గ్రామీణ వైద్యులందరినీ గ్రామాలలో ప్రజలకు ఉపయోగపడేటట్టు తయారు చేయగలరా అని అడిగింది ఆమె. మేము చేయగలం, కానీ మీరు ఉన్నంతకాలమే కదా ఈ కార్యక్రమాన్ని మీరు పరిశీలి చేస్తారు, మీరు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతే ఈ పని ఆగిపోతుంది కదా అని అడిగినాం. మేము ప్రభుత్వం యొక్క విధానాలు ఎట్లుంటాయో మాకు తెలుసు కాబట్టి అడిగాం. రంగారావు గారు చాలా కాలం ప్రభుత్వ సంస్థల్లో పనిచేశాడు, లేడు, ఇప్పుడు ఆయన చనిపోయాడు. రామయోగయ్య కూడా లేడు. ఆ 4లో 2 బతుకున్నాం, 2 పోయాం. మీరు చేయలేరులేమ్మా, మీ అల్వి కాదులే అన్నాడు ఆయన. లేదు, ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్గా ఉంది, చేస్తుంది అన్నదాన్ని. ఇలా అన్నాక ఒక నెలకి ఆమె ట్రాన్స్ఫర్ అయ్యి ఢిల్లీ పోయింది. దాదాపు ఆ పని మూలబడింది. కానీ రంగారావు గారు వదలకుండా వెంటబడి ప్రభుత్వాన్ని శిక్షణకి సంబంధించినటువంటి మూల సూత్రాలన్నింటినీ ఏర్పాటు చేశాడు ఆయన. అప్నా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ఒక సంస్థ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరో సంస్థ, ఈ 2 సంస్థలని ఒప్పించి మళ్ళీ శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ 2 సంస్థలు మీకు వ్యతిరేకం. అంటే మీరందరూ ప్యాక్స్ అని, ప్యాక్ అంటే అర్థం ఏంటంటే అర్హత లేకుండా వైద్యం చేయడం. నా అభిప్రాయంలో ప్యాక్ అంటే అర్హత లేకుండా వైద్యం చేయడమే కాదు, వైద్యం తెలియకుండా వైద్యం చేయడం కూడా. అర్హత ఉంటుంది కానీ వైద్యం రాదు, వాళ్ళను కూడా ప్యాక్స్ అని పిలవాలి. క్వాలిఫైడ్ ప్యాక్స్, అన్క్వాలిఫైడ్ ప్యాక్స్ అని 2 రకాలు ఉంటారు. ప్యాక్స్ క్వాలిఫికేషన్ దానంతట అదే వైద్యం చేయడానికి తగిన సామర్థ్యాన్ని ఏదో తగిన శిక్షణ ఇస్తేనే క్వాలిఫికేషన్ ఉపయోగపడుతుంది. మా మెడికల్ కాలేజీల్లో పాస్ కావాలంటే ఏ సబ్జెక్టులోనైనా 50% మార్కులు వస్తే చాలు, బయట అయితే 35 వస్తే చాలు. ఆ 50% కంటే బయట ఉండే రోగాలు వస్తే ఏం చేయాలి? మేము ఏం చేయాలంటే పోతారు. కాబట్టి వాళ్ళకి కూడా వైద్యం చేయాలంటే ఆ కొరవబడిన 50% వైద్యం నేర్చుకోవాల్సిందే. మెడికల్ కాలేజీలో నేర్పిస్తే సమస్య లేదు, అవి నేర్పించడం లేదని దాదాపు 5-6 ఏళ్ల క్రితం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే పేరుతో ఉన్నప్పుడు వైద్య విద్యార్థులకి కేవలం వైద్యం నేర్పిస్తే చాలదు, జనంతో ఎలా మెలగాలి, ఎలా మాట్లాడాలి నేర్పించాలి, విలువలు నేర్పించాలి, ఎట్లా మాట్లాడాలో కమ్యూనికేషన్ కూడా నేర్పించాలని వెంటబడ్డాం మేము. చివరికి దాన్ని AETCOM, యాటిట్యూడ్ ఎథిక్స్ అండ్ కమ్యూనికేషన్ అనే పేరుతో ఇప్పుడు మెడికల్ కాలేజీలకు ఆ కాగితాలు పంపించారు. కానీ మేము కోరిన తీరులో ఆ రకమైన శిక్షణ ఇప్పటికీ జరగడంలా. మీరు ఆశ్చర్యపోవద్దు, 4.5 ఏళ్ళు మెడికల్ కాలేజీలో చదివి మరొక సంవత్సరం ఔషధ్యం చేసిన తర్వాత ఇప్పుడున్న మెడికల్ కాలేజీలన్నీ తిరుగుతున్నాను నేను. పరిస్థితి ఏంటో నాకు తెలుసు. 50 నైపుణ్యాలు వచ్చి ఉండాలి మెడికల్ కాలేజీలో చదివిన విద్యార్థులకి. ఒక్క నైపుణ్యం అరకొరగా వస్తుంది, అది శుద్ధులేయడమే. ఇంత దారుణంగా వైద్య విద్య ఉండాలనా?
నేను ఒకటే మాట చెప్తున్నా, ప్రతి గ్రామానికి ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ తగిన సామర్థ్యాలతో ప్రజలకు అందుబాటులోకి వస్తే మరుసటి రోజు నుంచి ఆర్ఎంపీ వ్యవస్థ రద్దయిపోతుంది. నేనేం మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పటంలా, అది వస్తే ఆ పని చేయాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం వాళ్ళు మెడికల్ కాలేజీలో శిక్షణని ఇంప్రూవ్ చేయాలి. మెడికల్ కాలేజీలో తయారయ్యే డాక్టర్లు కనీసం 1000 మందికి ఒకరు సంఖ్య ఉంటే చాలదు. వాళ్ళకి ప్రజలతో మాట్లాడడం నేర్పించాలి. తనకంటే కింద వారిని, పై వారిని, తోటి వారిని, ప్రజల్ని ఎలా కమ్యూనికేట్ చేయాలో నేర్పించాలి. అసలు గ్రామాలకు పోయేటట్టు చేయాలి. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పెట్టిన తర్వాత ఒక్కొక్క మెడికల్ సీట్ ₹1,00,00,000 కట్టి సీటు తెచ్చుకున్నాక వీళ్ళల్లో ఎంతమంది గ్రామాలకు పోయి ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారో నాకు చెప్తారా? అసలు ప్రైవేట్ కాలేజీలు పెట్టడమే ఒక బేవార్స్ కార్యక్రమం నా దృష్టిలో. గవర్నమెంట్లోని మెడికల్ కాలేజీలు పెట్టి శిక్షణ ఇవ్వచ్చు కదా. అసలు మెడికల్ సీట్లు అమ్మే కార్యక్రమం ఏంది? ఒకసారి సీటు కొన్న తర్వాత ₹1,00,00,000 పెట్టినోడు 10 కోట్లు సంపాదించాలని ఆలోచించడా? ఎన్నికల్లో డబ్బు అనేది ప్రవాహమైన తర్వాత, మద్యం ప్రవాహమైన తర్వాత గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు సంపాదించాలనుకుంటారా, సేవ చేయాలనుకుంటారా? అక్కడ ఉన్నది ఇక్కడ ఉండదా? అది ఆలోచించాలి ప్రభుత్వం. దానివల్ల పర్యవసానం ఏమవుతుంది? అక్కడ తయారైనటువంటి వాళ్ళు వైద్యం చేయరు. డబ్బులు బాగున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు అమ్మనాయనలను అడిగి డబ్బులు తీసుకొచ్చి కార్పొరేట్ ఆసుపత్రులు పెడతారు. తనకంటే తెలివి కలిగినటువంటి వైద్య విద్యార్థులు తమ కింద పని చేయించుకుంటారు. అది జరగబోయేది, ఇప్పుడు జరుగుతుండేది. కార్పొరేట్ వైద్యం ఎలా ఉంటుందో నాకు తెలుసు. కార్పొరేట్ వైద్యములో ఉన్నటువంటి గొప్పతనం గురించి అంటుండేది, దాన్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఎలా ఉన్నారనేది, అది చాలా ముఖ్యం. కరోనా వచ్చి ప్రపంచమంతా బాధపడుతున్న టైంలో అందరం భయపడ్డాం. లక్షల మంది మరణించారు. దాని అనుకున్న అసలు నిజాలు చెప్తా వినండి. ఒక్క పైసా ఖర్చు లేకుండా కరోనా రోగం రాకుండా ఎలా చేసుకోవచ్చో మేము ప్రచారం చేసినాం జన విజ్ఞాన తరఫున. 6 అడుగుల దూరం ఉంటే జబ్బు రాదు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకుంటే పక్కవాడికి రోగం రాదు. 6 అడుగుల దూరానికి పైసా ఖర్చు కాదు, చెయ్యి అడ్డం పెట్టుకోవడానికి కూడా పైసా ఖర్చు కాదు. మొదట్లో మీకు గుర్తుంటే దగ్గు వస్తే చెయ్యి ఇట్లా అడ్డం పెట్టుకోమని చెప్పారు. తర్వాత మానేస్తున్నారు. ఎందుకు మానేస్తారు? చెయ్యి ఇట్లా అడ్డం పెట్టుకుంటే ఖర్చు ఏమవుతుంది? మాస్కులు అనేవి అమ్ముడు పోవాలంటే చెయ్యి అడ్డం పెట్టుకోమని చెప్పకూడదు, మాస్క్ పెట్టుకొని చెప్పాలా. 2020 సంవత్సరం జూలై 31వ తేదీన గాలిలో వ్యాపించే వైరస్తో జబ్బు వస్తున్న ప్రచారం జరిగింది. నిజమే, 10% వైరస్ గాలిలోకి వెళ్తుంది. ఆ ప్రచారం జరిగినందువలన ఎయిర్ కండిషన్ రూముల్లో, ఎయిర్ కండిషన్ కార్లలో, బస్సుల్లో అక్కడక్కడే వైరస్ తిరిగితే ప్రమాదము అని రాశారు వాళ్ళు. అది చెప్పకుండా గాలిలో వైరస్ పోతుంది, గాలిలో పోతుందని ప్రచారం చేసి పెద్ద మాస్కులు అమ్ముకుని ప్రపంచవ్యాప్తంగా 13.5 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేశారు. కరోనా కూడా వ్యాపారం అట్లా తయారైంది కార్పొరేట్. లాక్డౌన్ పెట్టిన టైంలో ప్రజలందరూ ప్రశాంతంగా బతికినారు. లాక్డౌన్ తీయగానే కరోనా పాజిటివ్ అంటే ఆసుపత్రుల్లో చేర్చినారు. కరోనా పాజిటివ్స్లో 100కి 35 మందికి ఒక్క లక్షణం కూడా ఉండదు. మరొక 45 మందికి కొద్దిగా జ్వరము, కొద్దిగా జలుబు వస్తుంది. వాళ్ళకు వైద్యం లేకుండా బాగవుతారు. 2 కలిపితే 180 మంది. 180 మంది కరోనా పాజిటివ్స్ వచ్చిన వాళ్ళకి వైద్యం అక్కర్లేదు. ఇంకో 15 మందిని ఐసోలేషన్, ఇంట్లో కానీ ప్రభుత్వ ఐసోలేషన్లో కానీ పెడితే వాళ్ళకు కూడా రోగం బాగైంది. 100 మందికి కరోనా పాజిటివ్ వస్తే మన దేశంలో మరణాలు 0.9, 1 కంటే తక్కువ. మనకంటే దరిద్రంగా ఉండే దేశాలు ఉన్నాయి, ఆఫ్రికా దేశాలు. వాళ్ళకి 100 మందికి 0.3, 300 మందికి ఒకడు మరణించాడు. అంటువ్యాధులను ఎప్పుడో జయించాం అని మాట్లాడుతున్న ఐరోపా దేశాలు, బ్రిటను, అమెరికా లాంటి దేశాల్లో 100 మందికి పాజిటివ్ వస్తే 5 నుంచి 10 మంది మరణించారు. గాలిలో కలిసే వైరస్ వలన రోగము రాదు. గాలిలో కలిసే వైరస్ వలన రోగ నిరోధక శక్తి వస్తుంది.
ప్రూవ్ అయింది ఆ విషయం. ధారావి స్లమ్ ముంబైలో 2 చదరపు కిలోమీటర్ల ఏరియాలో 600 లక్షల మంది జీవిస్తారు. 6 అడుగుల దూరం కూడా పాటించలేరు. మన దేశంలో మొదటి వేవ్లో అత్యంత ఎక్కువ రోగనిరోధక శక్తి వచ్చింది ధారావి స్లమ్, 58% వచ్చింది. మన సిటీస్లో 40% వచ్చింది, మన గ్రామాలు 25% వచ్చింది. ఏం చెప్తుంది ఇదంతా? మొత్తం దేశంలో వచ్చే రోగాలలో 100లో 80 రోగాలకి ఒక్క మందు అక్కర్లేదు, ఒక్క రూపాయి ఖర్చు అక్కర్లేదు, ఆసుపత్రులు అక్కర్లేదు, డాక్టర్లు అక్కర్లేదు. ఇది మాకు తెలుసు, చెప్తున్నాం ఇదే. మరొక 10% రోగాలకి కొద్దిపాటి మందులు, కొద్దిపాటి ఖర్చు, డాక్టర్ అక్కర్లే, ఆసుపత్రి అక్కర్లా. జ్వరం, ఉదాహరణకి జ్వరమే తీసుకో. జ్వరాల్లో 180 జ్వరాలు వైరల్ జ్వరాలు. వైరల్ జ్వరాలకు మందులు పనిచేయవు. 5 రోజుల్లో అవే తగ్గిపోతాయి, ఇంట్లో రెస్ట్ తీసుకో, అయిపోయింది 80%. ఒకవేళ నీకు నొప్పులు ఎక్కువ ఉండి తలనొప్పి ఉంటే పారాసిటమాల్ వేసుకో. ఈ మాత్రలు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయక్కర్లా, షాపుల్లో ఓవర్ ది కౌంటర్ కొనుక్కోవచ్చు. నువ్వు అక్కర్లా, నేను కూడా అక్కర్లా. 90% రోగాలకి పారాసిటమాల్ ఇంట్లో పెట్టుకుని వాడుకో. ఇంకా 10% రోగాల్లో కొద్దిపాటి శిక్షణ ఇస్తే, అది డాక్టరే కానక్కర్లా, ఎవరికి శిక్షణ ఇచ్చినా 5% రోగాలు బాగవుతాయి. నేను చూపిస్తా వాటిని మీకు 1-2. ఇన్ని హాస్పిటళ్ళు, ఇన్ని ల్యాబులు, ఇన్ని మందుల షాపులు, మందుల కంపెనీలు, ల్యాబొరేటరీ సామాన్ చేసే కంపెనీలు, ఆపరేషన్ చేసే కంపెనీలు, ఇన్ని బడా హాస్పిటల్ అన్ని 105 రోగాలకు వస్తాయి. 95 రోగాలకి ఏమి అక్కర్లా. డేటా, పూర్తి స్థాయి డేటా మన దగ్గర ఉంది ఈ రోజున. ఉదాహరణకి కంట్లో నలకబడుతుంది, పొలాల్లో పనిచేసే రైతులు కంట్లో నలకబడుతుంది, కన్ను నొప్పి అవుతుంది. కంట్లో నొప్పి ఉందని సిటీకి వచ్చి కంటి డాక్టర్ దగ్గరికి పోతే, ఎంఎస్ ఆప్థల్మాలజీ చేసిన డాక్టర్ దగ్గరికి పోతే 500 ఫీజు ఇవ్వాలి. కంట్లో నలక తీస్తే 1000 రూపాయలు ఇవ్వాలి. ఈ నలక తీసే మార్గం 105% రోగాల్లో మనం నేర్పించవచ్చు. 5 నిమిషాలు నేర్పించవచ్చు. ఒక బేసిన్ నిండా నీళ్లు పోసి దాంట్లో తలకాయ ముంచి, కళ్ళు 2 ముంచి 10 సార్లు రెప్పలు ఆడిస్తే 190 మందికి కంట్లో నలకపోతుంది. ఆ తర్వాత పోకపోతే కన్నెట్ట తెరిచి భూతత్వంతో చూస్తే, భూతత్వం ఎక్కడుంది? ఇది రీడింగ్ గ్లాస్. ఇది భూతత్వం. చత్వారం గ్లాసుల్లో కింద భూతత్వం ఉంది. దాంట్లో చూస్తే నల్లగా సన్న నలక, మిల్లీమీటర్ సైజు నలక కనపడుతుంది. ఒక న్యూస్ పేపర్ ముక్కని, చిన్న ముక్కని నీళ్ళల్లో తడిపి ఆ నలక మీద టచ్ చేస్తే ఆ 10 మందిలో 9 మందికి నలక బయటకు వస్తుంది. ఇక డాక్టర్ దగ్గరికి పోవాల్సింది ఒక్కడు, 99 మంది డాక్టర్ దగ్గరికి పోనక్కర్లా. ఇట్లాంటి డేటా కదా మనం జనానికి ఇవ్వాలా. మరి అదే జ్వరంతో ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వస్తే ఏం చేస్తాడు? నా దగ్గరికి వస్తే నేను నీకు వైద్యం అక్కడి ఇంటికి బాగుంటా, అది అనగానే ఆ రోగి నన్ను అనుమానంగా చూస్తాడు, వీడికి వైద్యం వచ్చా రాదా అని. అందువల్ల 3000 రూపాయలు పరీక్షలు రాసిస్తే, పరీక్షలన్నీ నార్మల్ వచ్చినా కూడా 1000 రూపాయలు మందులు రాసిస్తే, నాకు ఇచ్చే 100-200 న్యాయమే అనుకుంటాడు. జనానికి నేర్పించండి అయ్యా, మీకు రూపాయి ఖర్చు లేకుండా నీ జ్వరాన్ని బాగు చేస్తే నేను బతకడానికి 100 రూపాయలు ఇవ్వమని అడగండి. నీకు 3000 నుంచి 4000 ఖర్చు పెట్టిస్తే నాకు డబ్బులు ఇచ్చేది ఏంది? తలకిందుల వైద్యం నడుస్తుంది దేశంలో, తలకిందుల వైద్యం. మీకైనా నేను చెప్పదలుచుకున్నదే, జనానికి వైద్యం అక్కర్లేని డబ్బుల్లో అక్కర్లేదని చెప్పినందుకు ఫీజు తీసుకోండి. తప్పుడు మందులు రాసినందుకు కాదు, తప్పుడు పరీక్షలు రాసినందుకు కాదు. మీకు ఇంకా శుభ్రంగా అర్థమయ్యేటట్టు చెప్తా. ప్రతిరోజు గుండె డాక్టర్ల దగ్గరికి వచ్చే వాళ్ళలో, గుండె నొప్పిని వచ్చే వాళ్ళలో సగం మంది గుండెలో చురుక్కని వచ్చే వాళ్ళే ఉంటారు. గుండె జబ్బు ఎప్పుడు చురుక్కని రాదు. బరువెత్తినట్టు అని వస్తుంది, మంటగానైనా వస్తుంది, బెగిదీసినట్టు అని వస్తుంది. ఈ 3 పద్ధతులతోనే వస్తుంది. చురుక్కని వచ్చేది కండరాల నొప్పి, గుండె జబ్బు కాదు. చెప్పొచ్చుగా డాక్టర్లు, నీ గుండె జబ్బులు ఇంటికి పోని చెప్తారా? ఈసీజీ తీయించుకో, ఇకో తీయించుకో, ట్రెడ్మిల్ తీయించుకో,
3,000 ఖర్చు పెట్టించుకో. ఎందుకు చెప్పాలన్నట్లా? మేము చెప్పాం, నీకు అక్కర్లేదు వైద్యం, ఇంటికి పోంటా. వెళ్ళరు, ఇంకో డాక్టర్ దగ్గరికి పోయి 3,000 కాజేసుకుంటారు. జనానికి ఇది కదా నేర్పాలి మనం మొదట. అది మీరు బతకడానికి వైద్యం చేస్తే చేయండి, నాకు అభ్యంతరం లేదు. కానీ ప్రజల్ని బతికిచ్చే పనులు ముందు చేయండి, ఆ తర్వాత మీరు వైద్యం చేయండి. ప్రజలందరూ కష్టపడి శ్రమ చేసి సంపదను సృష్టిస్తూ ఉంటే, పంది కుక్కుల్లాగా కొంతమంది దేశంలో తింటూ ఉంటే వాళ్ళకి సహాయపడే పని మనం చేయకూడదు. మన ప్రజలను మనం బతికించుకోవాలి. అందుకనే ఈ జబ్బులేటికి వైద్యాలు అక్కర్లేని జబ్బులు ఉన్నాయి, వాటికి వైద్యం చేయమని మనం రికమెండ్ చేయకూడదు. నేను ఇంకొక ఉదాహరణ మీకు చెప్తాను. నా దగ్గరికి ఒక కరెంటు షాక్ కొట్టి పిల్లలను పట్టుకొచ్చారు. ఒకసారి 10 నిమిషాలు అయింది షాక్ కొట్టి, చచ్చిపోయాడు. పెళ్ళయింది ఈ మధ్య, 3 నెలల పసిబిడ్డను ఎత్తుకుని ఆయన భార్య వచ్చింది. నేను ఆయన బతికించలేను. కొన్ని వేల మందికి గుండాగి ఆడించడంలో శిక్షణ ఇచ్చినాను నేను, కానీ నేనేం చేయలేను. కానీ మేము 1990లో అక్షరాస్యత కార్యక్రమంలో భాగం కింద చిత్తూరు జిల్లాలో అక్షరాస్యత పూర్తయినాక ఆరోగ్యం గురించి ప్రజలకు నేర్పించాలని తిరుపతికి దక్షిణాన కమ్మవారి కండ్రిగా ఒక ఊరుంటే ఆ ఊళ్ళో 200 మంది యూత్కి ప్రథమ చికిత్స శిక్షణ ఇచ్చాం. శిక్షణ ఇచ్చింది ఎవరికి? చదువున్న వాళ్ళకి కాదు, చదువు లేని వాళ్ళకే. మీ ఆర్ఎంపీలు కూడా కాదు వాళ్ళు, ఏమీ కాదు వాళ్ళు, వైద్యమే తెలియదు వాళ్ళకి. గుండె ఆగిపోయి ఆడించేటట్లు నేర్పించినాం మేము. ఇది అయిన తర్వాత నెలకి వర్షాకాలం వచ్చింది, పిడుగులు ఉరుములు. ఓ పొలం దున్నుతున్న రైతు మీద పిడుగుపడింది. పిడుగుపడిందంటే ఏదో పడుతుందని రాకండి, ఏదో అర్జునుడు రథం ఆకాశంలో పోతామంటే చీలుడిపోయి నిద్ర పడదంటారు. చీలుడిపోతే చక్కెర ఊడిపోదా? అది కాదు విషయం, అది మెరుపది, కరెంటు షాకు. ఆ షాకు తగిలి అక్కడ రైతు టక్కన పడిపోయినాడు. పక్క పొలం దున్నుతున్న కుర్రోడు మా దగ్గర శిక్షణ పొందినాడు, చదువు లేదు వాడిని గుర్తుపెట్టుకోండి. వెంటనే పరిగెత్తుకుని వెళ్ళాడు, మెడలో నాడి తీశాడు, నాడి తెలియలేదు. వెంటనే అక్కడ ఎల్లికలు పడుకోబెట్టి దుర్రమ్మ మీద 20 సార్లు నొక్కాడు. ఆ నొక్కడం ఎలాగో మేము నేర్పించాము, నేర్పించాము. 20 సార్లు నొక్కగానే లేచి కూర్చొని ఏమైంది నాకు అన్నాడు. ఎవరు బతికిచ్చారని? ప్రథమ చికిత్స నేర్పించడానికి డిగ్రీలు ఎందుకు? డాక్టర్ల దాకా వచ్చేదాకా బతుకుంటారా వాళ్ళు? పల్లెటూరులో జరుగుతాయి, పాములు గరుస్తాయి, చెట్లు కుడతాయి, తేనెటీగలు కుడతాయి, ఉరేసుకుంటారు, పురుగు మందులు తాగుతారు. వీళ్ళందరినీ ఎక్కడికక్కడ గ్రామాల్లో బతికించాల్సిందే. సిటీకి వచ్చేదాకా వాళ్ళు బతకరు. మేము బతికించలేము, సిటీలో ఉండే వాళ్ళమి, గ్రామాల్లో ఉండే మీరు బతికించాల్సిందే. అందుకనే మిత్రులారా, నేను ఒక చిన్న సూచన చెప్తున్నా. మీకు వస్తే చాలా విద్య ప్రతి ఒక్క పౌరుడికి వచ్చి ఉండాలి. అలా వచ్చి ఉండాలంటే మార్గం ప్రతి విద్యాలయంలో నేర్పాలి. మీకు నేను ఇచ్చే సూచన కూడా అదే. మీరు కేవలం మీ సమస్యల కోసం పోరాడుతున్నంత కాలము ప్రజలు మీకు మద్దతు వస్తున్నారో తెలియదు. మీరందరూ తిరిగి వెళ్ళినాక మీ ఊళ్ళో ఉన్న స్కూల్కి వెళ్ళండి, వారానికి 1 రోజు వెళ్ళండి, 1 క్లాసులో ప్రథమ చికిత్స నేర్పండి, చిన్న చిన్న వైద్యాలు నేర్పండి. ప్రజలు మొత్తం మీకు స్నేహితులుగా మారుతారు. ప్రభుత్వాలు మీకు సాయం చేసినా చేయకపోయినా జనం మీ పక్కన ఉంటారు. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా. ఒకసారి టీచర్కి టెంపరీ ఉద్యోగం వచ్చి మా జిల్లాలో, కర్నూలు జిల్లాలో కొండమీదపల్లెలో చదువు చెప్పడం మొదలెట్టాడు. ఈ కొండ మీదకి ఏనా కొడుకు వస్తలేని వాడు ఇంక చొక్కా తీసి పడేశాడు, బనియాన్ తీసాడు, లుంగి కట్టు చదువు చెప్తా ఉన్నాడు. చుట్టూ 25 మంది పిల్లలు చేరారు. ఈ లోపల ప్రజాప్రతినిధి, ఒక ప్రభుత్వ ఆఫీసర్ జిల్లా స్థాయిలో ఊరు స్కూల్ చూడడానికి వచ్చారు. వాడు రావడానుకుంటారు, వాళ్ళు ఇచ్చారు. ఇతను టేబుల్ మీద కాళ్ళు పెట్టి చదువు చెప్తుంటే పిల్లలకి చుట్టూ పిల్లలు కోడిలాగా జనమంతా ఉన్నారు పిల్లలు. ఆ ప్రజాప్రతినిధి వచ్చాడు. ఎవరైనా టీచర్ అన్నాడు. మొదట ఈ టీచర్ ఏమనుకున్నాడంటే వచ్చిన ప్రజాప్రతినిధి అడిగి తెలియదు, ఏదో అడుక్కోవడానికి మనుషులు ఇచ్చినారనుకుని స్కూలే అడుక్కోవడానికి ఏమి ఇవ్వమన్నాడు. అడుక్కున్నాను కాదు నేను అన్నాడు. మరి ఏందంట అన్నాడు. ఎవరు టీచర్ ఇక్కడ? నేనే అన్నాడు. టేబుల్ మీద కాళ్ళు వీలా, నువ్వు టీచర్వా అన్నాడు. అవును నేనే టీచర్ అన్నాడు. నువ్వేం టీచర్వా? సొక్కా లేదు, బనియా లేదు, లుంగి కట్టుకుని ఉన్నావనే, చదువు చెప్తాను అయ్యింది ఎందుకు అన్నాడు. నేను ఎవరినో నీకు తెలుసానే, నువ్వు ఎవడైతే నాకెందుకు అన్నాడు. నేను జడ్పీ చైర్మన్ మసాలా ఏరని అన్నాడు. మసాలా ఏరని అంటే టెర్రర్ మా దగ్గర.
సార్ అని లేచాడు, గబగబా చొక్కా వేసుకున్నాడు. సార్ నేను పొరపాటు అయింది సార్ అని అన్నాడు. ఆ వచ్చిన ఆఫీసర్ చిన్నోడు కాదు, మన్మోహన్ సింగ్, చాలా పెద్ద ఆఫీసర్. నీకు మసాలా ఏరని కోపం వచ్చింది, వీడేది ఈ చదువు చెప్పడం అని, అసలు నువ్వు ఇక్కడ చదువు చెప్తున్నావా నాకు అనుమానం అన్నాడు. లేదు సార్ ఇక్కడే వండుకొని తింటున్నా, కుండలు సొట్లు ఉన్నాయి చూడు ఇక్కడ అని. అవి ఉంటే చదువు చెప్పినట్టేనా, అటెండెన్స్ రిజిస్టర్ అన్నాడు. అటెండెన్స్ రిజిస్టర్ జరిగితే 15 రోజులు సంతకాలు పెట్టలా. నేను చెప్పలా, నువ్వు చదువు చెప్పడం లేదన్నాడు. అటెండెన్స్ రిజిస్టర్ సంఖ పెట్టుకొని పోవడం మొదలెట్టండి, ఉద్యోగం పీకేస్తాను. వచ్చిన ఉద్యోగానికి పోతే ఫ్యామిలీ ఫస్టే. వీడు అంటపడ్డాడు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. గ్రామంలోని జనం ఎదురొచ్చారు. ఏమి సార్ నీ ఎంటపడ్డాడు మా టీచరు అన్నాడు. వీడు బడికి రావడంలో ఇది పీకేయడానికి పోతున్నాను అన్నాడు. ఆపినారు ఆయన్ని జనం, 10 మంది రైతులు ఆపినారు. ఈయన వచ్చినాకనే 25 మంది పిల్లలు చదువుకోవడానికి వస్తున్నారు. ఈయన కానీ పీకి అంటే మళ్ళీ దిక్కురానేమో నిన్ను అని వార్నింగ్ ఇచ్చారు. ఏం చేశాడు మసాలా ఎరన్న? మంత్రాలయం గుడిలో పూజారిని టెర్రర్ అయినా వెనక్కి వెళ్ళి అన్ని సంతకాలు పెట్టించి మరీ సొక్కా లేకుండా చదువు అని చెప్తారు, ఆ సొక్కా వేసుకుని చెప్పి వెళ్ళిపోయారు. ఎవరు రక్షించినారండి ఆయన్ని? మిమ్మల్ని కూడా జన్మ రక్షించాలి. అందుకనే మీరు స్కూల్కి వెళ్ళండి, జనంతో సంబంధాలు పెట్టుకోండి. ఇది ఒక రాజకీయ నిర్ణయం అండి. మీకు ట్రైనింగ్ ఇవ్వడం కానీ, ట్రైనింగ్ తీసుకున్న సర్టిఫికెట్లు ఇవ్వడం కానీ రాజకీయ నిర్ణయం. మొన్న తీసుకున్న నిర్ణయం రాజశేఖర రెడ్డి యొక్క రాజకీయ నిర్ణయం. ఆయన తీసుకోవడానికి బలమైన కారణం ఉంది. ఒక్కొక్క ఆర్ఎంపీ గ్రామంలో ఉన్నటువంటి ఆయన గ్రామీణ వైద్యుడు 100 మంది మనుషులు ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. 1,50,000 మంది ఉభయ రాష్ట్రాల్లో కలిపి ఆర్ఎంపీలు ఉంటే ఇంటూ 100 1,50,000 ఓట్లు. మీరు 1,50,000 ఓట్లు, మనుషులు కాదు. అందుకు రాజకీయ నిర్ణయం తీసుకున్నాడు ఆయన. అప్పుడు 1,50,000 ఓట్లు అయితే ఇప్పుడు కాకుండా పోతాయా? మళ్ళా రాజకీయ నిర్ణయమే తీసుకోమంటున్నా నేను. మరి ఆ ప్రభుత్వం కూడా వీళ్ళదేగా, వాళ్ళ ప్రభుత్వం కొనసాగింపే కదా. మరి ఆ రోజు మాట ఇచ్చి ముందుకెళ్ళి ఆయన అర్థాంతరంగా మరణించడం పని ఆగిపోయింది. శిక్షణ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు చాలా జాగ్రత్తగా మేము ఫ్రేమ్ చేశాం. అప్పుడు అప్పనా వాళ్ళు, ఐఎంఏ వాళ్ళు మందుల గురించి చెప్పదు, ఎందుకంటే మేము మందుల గురించి రాయాలి సిలబస్లో. మందుల గురించి మేమేం నేర్పలేదు, జబ్బుల గురించి నేర్పించినాం, గీత గీసినాం. ఇంతవరకు మీరు చేయొచ్చు, దీని తర్వాత మీరు చేయొద్దు. ప్రతి జబ్బుకి ఏ లెవెల్లో చేయొచ్చు, ఏ లెవెల్లో చేయకూడదు చెప్పాము. ఈరోజు అడ్డగోలు వైద్యం నడుస్తూ ఉంది. వైద్యం మొత్తం వ్యాపారం కింద మారిపోయింది. మందుల కంపెనీలు వ్యాపారం, ఆపరేషన్ సామాగ్రి చేసే కంపెనీలు వ్యాపారం, పరీక్షా సాధనాలు చేసే కంపెనీలు వ్యాపారం, ఇన్సూరెన్స్ వ్యాపారం. ఏది వ్యాపారం కాకుండా ఉంది ఇక్కడ? వైద్యం వ్యాపారం కింద మారిన తర్వాత జనమందరినీ వ్యాపారానికి సమిధుల కింద మనం పెడతామా? అది ఆలోచించమని మనవి చేస్తున్నా. మీరు సీరియస్గానే ఈ ప్రయత్నం చేయండి. నాకు కూడా నమ్మకం ఉంది, ప్రభుత్వం చేసే అవకాశం ఉంది. పోరాటాలు చేయాల్సి వచ్చి చేస్తారు. కానీ పోరాటాలు చేసినా, పోరాటాలు చేయకుండా సామరస్యంగా రాజకీయ నిర్ణయం తీసుకున్నా మీరు ప్రజలతో ఉండండి, ప్రజల కోసం ఉండండి. ప్రజలు మిమ్మల్ని రక్షించుకుంటారు. ఏదైనా కేసు లాంటిది పెట్టి పోలీసులు మీ దగ్గరికి వచ్చే పరిస్థితి వస్తే ప్రజలందరూ పక్కన ఉంటే పోలీసులు వెనక్కి వెళ్ళిపోవాల్సింది. అంత సులభం అది. అది నేను చెప్పడానికే ఈ కొద్ది నిమిషాలు సమయం తీసుకున్నా.